షాప్కి వచ్చినందుకు థ్యాంక్ యూ. చిరు సన్మానం, చిరు వినాయకుడు వెండి. హాయ్ అండి, అందరికీ నమస్కారం. మేము కార్ సర్వీసింగ్ కోసం అని చెప్పేసి కరీంనగర్ రావడం జరిగింది. మా పాత రోజులు గుర్తు చేసుకుంటూ ఒక 10 రూపాయలు మిగులుతాయి కదా అని మేము నడుచుకుంటూ వెళ్ళేది. అదే పాత్రలు నడుచుకుంటూ పోయేది. ఆ సరదా మళ్ళీ సరదాగా అట్లా ఉండాలని చెప్పేసి నడుచుకుంటూ వెళ్తా ఉన్నాము. అన్నయ్య వాళ్ళ షాప్ ముందు నుంచి మేము రావడం జరిగింది. ఇక్కడ అన్నయ్య వచ్చేసి, అన్నయ్య మీ పేరు? శ్రీనివాస్ అన్నయ్య, మన సబ్స్క్రైబర్ అంట, ఎంకేటీవీ సబ్స్క్రైబర్. అక్క మీరు? స్వప్నక్క. నిజంగా అంటే ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిందంట. చాలా మంది ఫోటోలు దిగిలు, చాలా మందితో ఇట్లా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిళ్ళు. మొన్న గ్యాస్ సిలిండర్ తో కర్నూలులో వెళ్ళినప్పుడు కూడా సేవా కార్యక్రమంలో బిందెలు కానీ ఇంకా చేపలు వాళ్ళకి అవసరం ఉన్నాయి, అంటే రిక్వైర్మెంట్ ఉన్నాయి, వాళ్ళకి ఇవ్వడం జరిగింది అనమాట. వీళ్ళు ఇంత పెద్ద బిజినెస్ లో ఉండి కూడా అక్కకి సేవా కార్యక్రమాలు చేయడం అంటే చాలా ఇష్టం అట. నిజంగా అదంతా చూస్తే మస్తు ఆశ్చర్యం అనిపించింది. ఇంత పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళు మా ఎంకేటీవీ సబ్స్క్రైబర్స్ అవ్వడం నిజంగా సంతోషం. నిజంగా మీ అభిమానానికి కృతజ్ఞతం. ఈ బహుమతుల కన్నా విలువైనది వీళ్ళ మాటలు, వీళ్ళు చెప్పిన సంతోషం. మాకు రిలాక్స్, మా బిజినెస్లో మా బిజీ షెడ్యూల్లో మీ వీడియో చూసి మేము మస్తు రిలాక్స్ అవుతాం. మాకు నవ్వడం అంటే చాలా ఇష్టం. మీ ఆయన యాటిట్యూడ్ కానీ మీ ఆయన చూసి మస్తు నవ్వుకుంటామని చెప్తే నిజంగా మస్తు ఆనందం అనిపించింది. రాగానే మస్తు షాక్ అయ్యారు అనమాట. మేము వీడియోస్లలో ఒకలా ఉంటాం, ఇక్కడ వచ్చేసరికి రియల్ లైఫ్లో ఒకలా ఉంటాం కదా, అట్లా షాక్ అవ్వడం, ఇంకా అన్నీ షేర్ చేసుకోవడం నిజంగా మస్తు హ్యాపీగా ఉంది. అక్క థ్యాంక్ యూ, అన్నయ్య నిజంగా థ్యాంక్ యూ. ఈ బహుమతి కన్నా మీ అభిమానం, మీరు సబ్స్క్రైబర్స్ అయినందుకు నిజంగా ఎక్కువ ఆనందంగా ఉన్నా. మీరు ఇట్లాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో జరిపించాలని, ఇంకా మేము కూడా మాకు వచ్చినట్టు మేము కూడా చిన్నగా చేసుకుంటాము. కానీ అక్క చేయడం కూడా చూస్తే మాకు మస్తు ఆనందం అనిపించింది. నిజంగా మీ వల్ల కొంతమంది బతుకుతున్నారా, లేకపోతే కొంతమంది ఉపయోగపడుతున్నారు అంటే నిజంగా గ్రేట్. దేవుడు నాకు ఇచ్చిన గొప్పవారు, దేవుడు నాకు చేపిస్తున్నాడు, నేను చేస్తున్నాను, భగవంతుడు నాకు ఇస్తున్నాడు. కాబట్టి మీలాంటి వాళ్ళందరినీ కూడా మీరు కూడా ఒక పరంగా చెప్పాలంటే, ఎందుకంటే ఎంతో మంది నవ్వించారు. సబ్స్క్రైబ్ మీ విషయం పక్క పెట్టండి. మన మనసు బిజీ లైఫ్లో ఉత్సాహంగా ఉల్లాసంగా ఉండండి, మైండ్ రిలీఫ్ ఉండాలి. సో మీరు చేసే వాడికి ఎంతో మంది నవ్వుతున్నారు, అది కూడా గుడ్ జాబ్ అండి. మళ్ళీ ఈరోజు మేము కలవడం అనేది చాలా సంతోషంగా ఉంది. స్పెషల్ మా షాప్కి మీరు వెళ్తుంటే వచ్చారు. ఈరోజు కూడా మాకు మరపురాని రోజు. ఓకే, ఫీలింగ్ సో హ్యాపీ. ఒక ఫోటో ఇక్కడ వచ్చేసి అన్నయ్య మీ పేరు? నా పేరు రమేష్ గారు. అన్నయ్య కూడా మన ఎంకేటీవీ స్పెషల్ సబ్స్క్రైబర్స్ అట. రోజు ఖచ్చితంగా మన వీడియో చేస్తారట. మా మామయ్య కూడా పెద్ద ఫ్యాన్ అట. మా మామయ్య డైలాగ్ రిపీట్ చేస్తా అంటే మస్తు ఆనందం అనిపించింది. థ్యాంక్ యూ అన్నయ్య, థ్యాంక్ యూ. నేను ప్రతిరోజు మీ వీడియో, కొత్త వీడియో చూస్తూనే ఉంటా. ఎప్పుడు వీడియో పెడతారా అని చూస్తూనే ఉంటా. నేను కిరాణాలకు బాగా ఫ్యాను. మీకు కూడా మీ మాటలతో బాగా ఎంకరేజ్ చేస్తాను. మీరు ఫంక్షన్స్ కానీ, పెళ్లి కానీ ప్రతి ఒక్క వీడియో పెడతారు మీరు. నాకు చాలా ఇష్టం. థ్యాంక్ యూ అన్నయ్య, థ్యాంక్ యూ. ఇదే అక్క వాళ్ళ షాపు, కిషోర్ టైర్స్. అంటే మా సార్ 9 to 9 షాపు దేవాలయం లాగా కస్టమర్లుగా. బయట షాప్ ఇస్తే చిన్న ఉంది, ఇంకా చూడండి లోపలికి వస్తే మస్తు పెద్ద ఉంది. మేము ఇంటికి వచ్చేసినాము. మేము రోడ్డు మీద సరదాగా నడుచుకుంటూ వెళ్తా అంటే మమ్మల్ని ఎంకేటీవీ అని గుర్తుపట్టి లోపలికి, షాప్ లోపలికి ఆహ్వానించి శాల్వా కప్పి చిన్న గిఫ్ట్ ఇవ్వడం జరిగింది. ఈ గిఫ్ట్లో ఏమున్నది ఏందనేది చూద్దాము. అంతకు ముందుగా మేము నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు బండిలో మీద పోతున్న వాళ్ళు ఆపి మరీ పలకరించి, మేము ఎప్పుడు చూస్తూ ఉంటాం మీ వీడియోలు మంచిగా ఉంటాయని చెప్పారు. ఇక బస్ స్టాండ్ కానీ వస్తుంటే ఆటోలో కూడా అన్నయ్య బాగున్నారా, మేము ఎప్పటికీ మీ వీడియో చూస్తూ ఉంటాం, మా పిల్లలు, మా వైఫ్ కూడా చూస్తూ ఉంటుందని చెప్పి నిజంగా మీ అభిమానానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా. ఎన్ని పైసలు ఇచ్చినా కొనుక్కోలేము అభిమానాన్ని. ఒక చుట్టాలలాగా బాగున్నారా అని మందలిచ్చుడు, పిల్లలు బాగున్నారా, వేరి లేరు అని అంటే ఇట్లా స్కూల్కి పోయిందని చెప్పడం, నిజంగా అందరూ అట్లా వల్కరించడం మాకు మస్తు ఆనందం అనిపించింది. ఇంకా ఈ గిఫ్ట్లో ఏముంది ఏందనేది చూద్దాము ఓపెన్ చేసి. వెండి వినాయకుడు నిజంగా మస్తుంది. దేవుణ్ణి మీ ఆశీర్వాదంగా ఇట్లా మాకు ఇవ్వడం మేము నిజంగా గుర్తుగా పెట్టుకుంటాము.
అన్నయ్యకి, శ్రీనివాస్ అన్నయ్యకి, స్వప్నక్కకి స్పెషల్గా థ్యాంక్ యూ చెప్పుకుంటా ఉన్నాము. మీ అభిమానానికి నిజంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. ఇంతే అండి ఈ వీడియో. ఎటువైనా మమ్మల్ని పలకరిస్తున్నారు అని చెప్పేసి మీ అభిమానం, మీ పలకరింపే మాకు మస్తు ప్రోత్సాహాన్ని ఇస్తుంది. వీడియోలు చేయడానికి ఎంతో ఎంకరేజ్మెంట్ మాకు అందిస్తూ ఉంటుంది. పలకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. స్పెషల్గా అక్కకి, అన్నయ్యకి కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇంకా మేము ముందుకి ఇట్లనే వెళ్ళాలనేసి అనుకుంటా ఉన్నాము. అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.